నమస్కారం. మన 42 రోజుల టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ శిక్షణలో ఉన్న కాబోయే ఉపాధ్యాయులందరికీ ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఎప్పుడైనా ఆలోచించారా? ఏమీ చెయ్యలేని ఒక చిన్న పసికందు ఎంతో సంక్లిష్టమైన సొంత ఆలోచనలున్న ఒక స్వతంత్ర వయోజనుడిగా ఎలా మారుతాడు? ఇది కేవలం ఎత్తు బరువు పెరగడం మాత్రమే కాదు సుమా, ఇదొక అద్భుతమైన జర్నీ. ఉపాధ్యాయులుగా మనం ఈ ఎదుగుదల వెనక ఉన్న అసలు రహస్యాన్ని, ఆ మానసిక బ్లూప్రింట్ను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ బ్లూప్రింట్ని ఓపెన్ చేద్దాం. ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం బాలల అభివృద్ధి దశలు, మనోవిజ్ఞాన శాస్త్ర దృక్పథం. అంటే ఒక మనిషి ఎదుగుదల వెనుక ఉన్న గొప్ప గొప్ప సైకాలజిస్టులు ఇచ్చిన ఒక రోడ్ మ్యాప్ను మనం చూడబోతున్నామన్నమాట. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తీసుకోబోతున్న మనకు ఇదొక అద్భుతమైన మాస్టర్ క్లాస్ అవుతుంది. ఒకసారి మనం ఈ సెషన్ ఎజెండా చూద్దాం. ముందుగా పెరుగుదల బ్లూప్రింట్, ఆ తర్వాత 5 ప్రముఖ సైకాలజీ మాస్టర్స్ గురించి, అటుపైన అభివృద్ధి టైమ్లైన్, 4వది 6 అభివృద్ధి కోణాలు, చివరగా సంపూర్ణ అభివృద్ధికి ఉన్న మార్గం. ఇదే మన ప్లాన్. ఓకే, మొదటి విభాగంలోకి అడుగు పెడదాం. అదే ది బ్లూప్రింట్ ఆఫ్ గ్రోత్ లేదా పెరుగుదల బ్లూప్రింట్. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే ప్రముఖ సైకాలజిస్టులు సూచించిన అభివృద్ధి దశల పట్టిక కనిపిస్తోంది కదా. ఒకేసారి చూస్తే చాలా పెద్దగా, కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. నో ప్రాబ్లం, అస్సలు కంగారుపడకండి. ఈ పెద్ద మ్యాట్రిక్స్ని ముక్కలు ముక్కలుగా చేసి చాలా సింపుల్గా, స్పష్టంగా మనమిప్పుడు డీకోడ్ చేద్దాం. దానికి ముందు మన రెండో విభాగం దగ్గరికి వెళ్దాం. అదే మానసిక వికాసాన్ని ఆవిష్కరించిన ఆ 5 మాస్టర్స్ గురించి తెలుసుకుందాం. వీళ్లలో మొదటి వ్యక్తి జీన్ పియాజే. ఈయన పేరు వినగానే మనకు జ్ఞానాత్మక అభివృద్ధి అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ గుర్తుకురావాలి. పిల్లల వయస్సు పెరిగే కొద్దీ వాళ్ల ఆలోచనా విధానం, అర్థం చేసుకునే కెపాసిటీ ఎలా మారుతోందో ఈయన అద్భుతంగా మ్యాప్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే పియాజే అనగానే ఆలోచనా పరిణామం మనకు స్ట్రైక్ అవ్వాలన్నమాట. ఇక రెండవ వారు నోమ్ చామ్స్కీ. ఈయన స్పెషాలిటీ ఏంటంటే పూర్తిగా భాషా అభివృద్ధి లేదా లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు. అసలు పిల్లలు భాషను ఎలా పట్టుకుంటారో, వాళ్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ వయసులో ఎలా వృద్ధి చెందుతాయి అనేది ఈయన వివరించారు. ముఖ్యంగా మనలాంటి టీచర్స్కి క్లాస్ రూంలో భాష ఎంత కీలకమో ఈయన థియరీస్ చెప్తాయి. మూడవ మాస్టర్ లారెన్స్ కోల్బర్గ్. ఈయన ఫోకస్ అంతా నైతిక అభివృద్ధిపైనే. అంటేంటి? ఏది తప్పు, ఏది ఒప్పు అనే వ్యత్యాసాన్ని పిల్లలు ఎలా గ్రహిస్తారు, సమాజంలో ఉండే నైతిక విలువలు, రూల్స్ వాళ్ల మైండ్లో కాలానుగుణంగా ఎలా రూపుదిద్దుకుంటాయో కోల్బర్గ్ చాలా క్లియర్గా వివరించారు. ఇక 4వ వారు ఎరిక్సన్. ఈయన యాంగిల్ కొంచెం డిఫరెంట్ అండి. ఈయన మనోసామాజిక అభివృద్ధి దశలను తీసుకున్నారు. అంటే ప్రతి వయస్సులోనూ మనిషిలో జరిగే లోపలి సంఘర్షణలు, బయట సొసైటీతో ఉండే సంబంధాలు, వీటిని ఎరిక్సన్ హైలైట్ చేశారు. బైదవే, ఈ మొత్తం ప్రాసెస్లో హుర్లాక్ చెప్పిన సాధారణ శారీరక ఎదుగుదల దశలను కూడా మనం ఒక బేస్గా తీసుకుంటాం. సరే, థియరీల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ విభాగంలోకి వెళ్దాం. దశల టైం లైన్. అసలు ఈ సైకాలజీ సూత్రాలన్నీ ఏ వయస్సులో ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయో చూద్దాం. మనిషి ఎదుగుదలలో మనం ప్రధానంగా 5 వయోదశలను చూస్తాం. అవేంటంటే పుట్టినప్పటి నుండి 2 ఏళ్ల వరకు శిశువు దశ, 2 నుండి 6 ఏళ్ల వరకు ప్రాథమిక బాల్యం, 6 నుండి 12 ఏళ్ల వరకు మధ్య బాల్యం, 12 నుండి 18 ఏళ్ల వరకు కౌమార దశ లేదా యౌవనం, ఇక 18 దాటితే ప్రాయపూర్తి దశ. మన సైకలాజికల్ మ్యాప్స్ అన్నింటికీ ఇవే అసలైన పునాదులు. ఇందులో మొదటిది చూద్దాం, శిశువు దశ. పియాజే దీనిని ఏమంటారంటే సెన్సరీ మోటార్ దశ అంటారు. అంటే ఆ చిన్నపిల్లలు కేవలం చూసి, తాకి, తమ ఇంద్రియాల ద్వారానే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు కదా, అదనమాట. కాని అదే సమయంలో ఎరిక్సన్ ఇంకో అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఈ వయసులోనే వాళ్లలో విశ్వాసం వర్సెస్ అవిశ్వాసం అనే పోరాటం జరుగుతుందట. అంటే భౌతికంగా కదలడమే కాదు, అవతలి వాళ్లను నమ్మచ్చా లేదా అనే భావోద్వేగ పునాది కూడా ఇక్కడే పడుతుంది. తర్వాత వచ్చేది ప్రాథమిక బాల్యం. కోల్బర్గ్ దృష్టిలో ఇది ప్రీ కన్వెన్షనల్ లెవెల్. అంటే వాళ్లకి మంచి చెడు తెలియదు. పెద్దలు కొడతారనో లేదా శిక్షిస్తారనో భయపడి వాళ్లు చెప్పినట్టు వింటారు. కాని ఎరిక్సన్ అబ్జర్వేషన్ చూస్తే పిల్లలు ఇక్కడే పనులు సొంతంగా చేయడానికి ట్రై చేస్తారు. దీన్నే ఆయన ప్రేరణ వర్సెస్ అపరాధభావం అన్నారు. ఒక పక్క భయంతో పెద్దల మాట వినడం,
మరోపక్క సొంతగా ఏదైనా చెయ్యాలనే క్యూనియాసిటీ. చూశారా ఎంత గొప్ప కాంట్రాస్టో? ఇక స్కూల్కి వెళ్లే వయసు, అదే మధ్యబాల్యం. పియాజే ప్రకారం ఇది కాంక్రీట్ ఆపరేషనల్ దశ. ఇక్కడ పిల్లలు కొంచెం లాజికల్గా, వాస్తవకంగా ఆలోచించడం మొదలుపెడతారు. మ్యాజికేంటంటే సరిగ్గా ఇదే టైంలో చామ్స్కీ చెప్పినట్లు పిల్లల్లో భాషా నైపుణ్యం అంటే లాంగ్వేజ్ కాంపిటెన్స్ ఒక్కసారిగా పేలుతుంది. వాళ్ళ లాజికల్ థింకింగ్ పెరగడంతో పాటే మాటల ప్రవాహం, వాక్చాతుర్యం కూడా ఒకేసారి సూపర్ ఫాస్ట్గా పెరుగుతాయి. ఇప్పుడు మనం చాలా కీలకమైన టీనేజ్ లేదా కౌమార దశకు వచ్చాం. ఇక్కడ ఆలోచనలు చాలా అడ్వాన్స్డ్ అవుతాయి. దీన్నే పియాజే ఫార్మల్ ఆపరేషనల్ దశ అన్నారు. కానీ ఇందులో ఎరిక్సన్ చెప్పిన పాయింట్ అయితే అక్షరసత్యం. అదేంటంటే గుర్తింపు వర్సెస్ పాత్ర గందరగోళం. నేనెవరు, నా లక్ష్యమేంటి, నా ఐడెంటిటీ ఏంటి అని కుర్రకారు పడే ఆ పెద్ద మథనం, సంఘర్షణ ఈ వయసులోనే జరుగుతాయి. మనం టీచర్లుగా వాళ్ళని అర్థం చేసుకోవాల్సింది సరిగ్గా ఇక్కడే. 18 ఏళ్లు దాటిన తర్వాతొచ్చే ప్రాయపూర్తి దశ చూస్తే పియాజే ఇక్కడ ఆగిపోతారు. ఎందుకంటే ఆయన దృష్టిలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అప్పటికే ఒక పీక్ స్టేజ్కి వచ్చేస్తుంది. కోల్బర్గ్ అయితే దీన్ని సార్వత్రిక నైతిక సూత్రాల దశ అన్నారు. కానీ ఎరిక్సన్ మాత్రం వృద్ధాప్యం వరకు ఒక లైఫ్ లాంగ్ మ్యాప్ ఇచ్చారు. యవ్వనంలో సాన్నిహిత్యం కావాలనుకోవటం, మధ్య వయస్సులో ఏదైనా సాధించాలనే తపన, చివరగా వృద్ధాప్యంలో నేను బతికిన జీవితం సార్థకమైందా లేదా అన్న సమగ్రత లేదా నిరాశ. ఇలా శారీరక పెరుగుదల ఆగిపోయినా మనోసామాజిక ఎదుగుదల మాత్రం జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది అంటారాయన. ఓకే, ఇప్పుడు 4వ విభాగంలోకి వెళ్దాం. ప్రాక్టికల్గా ఉపాధ్యాయులుగా మనం చూడాల్సిన 6 అభివృద్ధి కోణాలు. ఇప్పటిదాకా చెప్పుకున్న థియరీలన్నిటినీ క్లాస్ రూంలో అప్లై చేసేది ఇక్కడే. ఒక పిల్లవాడు సంపూర్ణంగా ఎదగాలంటే 6 మూలస్తంభాలున్నాయి. అవేంటంటే శారీరక, జ్ఞానాత్మక, భాష, సామాజిక, భావోద్వేగ మరియు నైతిక అభివృద్ధి. అకాడమిక్ థియరీలు పక్కన పెడితే రోజువారీ మన క్లాస్ రూంలో పిల్లల ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడానికి మనకు ఉపయోగపడే 6 ప్రాక్టికల్ విభాగాలు ఇవే. ఇందులో మొదటి 3 కోణాలు చూద్దాం: శారీరక, జ్ఞానాత్మక మరియు భాషా అభివృద్ధి. గమనించాల్సిన విషయమేంటంటే ఈ 3 పుట్టినప్పటినుంచే మొదలైపోతాయి. శారీరక అభివృద్ధిలో ఎత్తు, బరువు, బాడీ కోఆర్డినేషన్ వస్తాయి. జ్ఞానాత్మక అభివృద్ధిలో ఆలోచన, మెమరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇక భాషా అభివృద్ధిలో వినటం, మాట్లాడటం, చదవటం, రాయటం, ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ వృద్ధి చెందుతాయి. మిగిలిన 3 కోణాలు ఇంకొంచెం డిఫరెంట్ అండి. సామాజిక అభివృద్ధి సుమారు 2 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అప్పుడే వాళ్లు ఇతరులతో ఆడుకోవడం, కలిసి ఉండడం నేర్చుకుంటారు. భావోద్వేగ అభివృద్ధి మాత్రం పుట్టుకతోనే ఉండి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం వైపు సాగుతుంది. ఇక నైతిక అభివృద్ధి అనేది 5 ఏళ్ల నుండి స్టార్ట్ అవుతుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, నిజాయితీ అంటే ఏంటి లాంటి వాల్యూస్ ఈ స్టేజ్లోనే అలవడతాయి. రైట్, ఇప్పుడు మన సెషన్ చివరి విభాగానికి వచ్చేశాం. అదే సంపూర్ణ అభివృద్ధి వైపు ప్రయాణం. ఇన్ని థియోరీలు, ఇన్ని కోణాలు తెలుసుకున్నాం కదా. వీటన్నింటినీ కలిపితే వచ్చే ఆ ఫైనల్ కన్క్లూజన్ ఏంతో చూద్దాం. ఒకే మాటలో చెప్పాలంటే ప్రతి పిల్లవాడు తనకంటూ ఒక ప్రత్యేకమైన వేగంతో అభివృద్ధి చెందుతాడు. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం ఎన్ని సైకలాజికల్ టైమ్లైన్స్ చూసినా వాళ్లకి సరైన ప్రేమ, గైడెన్స్, మంచి కమ్యూనికేషన్ మరియు పోషణ అందిస్తేనే ఈ సంపూర్ణ వికాసం జరుగుతుంది. ఒక టీచర్గా వాళ్ల ఓన్ పేస్ను మనం ఎల్లప్పుడూ గౌరవించాలి. ఈ విశ్లేషణ ముగించే ముందు కాబోయే ఉపాధ్యాయులుగా మీకు చిన్న ప్రశ్న. పిల్లల ఈ సంక్లిష్టమైన సైకలాజికల్ మ్యాప్లో ఏ ఒక్క భాగం వాళ్ల భవిష్యత్తును అత్యంత బలంగా ప్రభావితం చేస్తుందని మీరనుకుంటున్నారు? అది వాళ్ల ఆలోచనా విధానమా, నైతికత, లేక సమాజంతో పడే సంఘర్షణ? దీని గురించి మన క్లాస్ రూమ్ వ్యవహారాల్లో కొంచెం లోతుగా ఆలోచించండి. మన 42 రోజుల ఈ ట్రైనింగ్లో ఈ సెషన్ మీకొక స్పష్టమైన బేస్ ఇస్తుందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.